చెప్పారు వాళ్ళిద్దరు ఒపీనియన్స్. వాళ్ళకి ఏమి నేను చెప్పాలని అనుకునేది చెప్తాను నేను. దాని ముందు మీరేమనుకుంటున్నారు? అదే మొత్తం అంతా మేడం వీళ్ళిద్దరి యొక్క మనస్తత్వం కేవలం రెండు వర్డ్స్ మీద ఆధారపడి ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది మేడం. అవే వర్డ్స్ మనం పదే పదే వినటం జరిగింది. ఒకటి నమ్మకం, రెండోది మాటలు. అంటే ఇందాక నుంచి సవిత చెప్పేటటువంటి మాటల్లో చూస్తే కనుక నమ్మకం లేదు అంటున్నావు కానమ్మా, నమ్మకం పోయింది అన్న మాట అనట్లే. అంటే ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నమ్మకం లేదు అంటే కనుక పెళ్లి చేసుకునేటటువంటి టైంలో, పెళ్లిలోకి ఎంటర్ అయ్యేటటువంటి టైంలో అప్పుడే నీకు నమ్మకం లేదు. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది కొద్దిగా విశ్లేషణ చేద్దాము. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకునేటటువంటి పిన్న వయస్సు, అతి చిన్న వయసు 16 సంవత్సరాలప్పుడు నీకు పెళ్ళి అయింది. అంటే ఏంటంటే నమ్మకము అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, భర్తను ఏ విధంగా ఊహించుకోవచ్చు, భర్తను ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటటువంటి మెచ్యూరిటీ అనేటటువంటి మానసిక స్థితి లేనటువంటి సమయంలో నీకు పెళ్లి చేసి చిన్న వయసులో పెళ్లి చేయటం అన్నది చాలా సహజంగా మనం చూస్తూ ఉంటాం. రకరకాల ఒత్తిళ్ళు, పేదరికం అనుకోండి, ఏదన్నా అవనండి. కానీ ఇక్కడ ఏంటంటే ఎటువంటి విశ్లేషణ లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా పెళ్లి జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. అతను ఏం ఉద్యోగం చేస్తున్నాడు, అతని కుటుంబం ఏంటి. ఎందుకంటే ఇందాక నుంచి మేడం అడుగుతుంటే అతని ఉద్యోగం ఏంటంటే పెళ్ళి అయ్యేటప్పుడు మీరు తలగొక్కుంటున్నారు. ఆ మరిది ఏం చేసేవాడు అంటే కనుక అది కూడా తలగొకుండా. అంటే ఏంటంటే ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కేవలం పెళ్ళి అనేటటువంటిది పేదరికంలోంచి బయట పడేద్దాం ఈ అమ్మాయిని అనేటటువంటి ఆలోచనతో ఆ పెళ్ళి అన్నది జరిగిందమ్మా. అంటే అప్పుడు నువ్వు ఉన్నటువంటి మానసిక పరిస్థితి గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఏంటంటే ప్రతి అమ్మాయి ఒక పెళ్లిలోకి ఎంటర్ అయ్యే ముందు దాన్ని కొంతవరకు పాజిటివ్ కానీ, కొంతవరకు నెగిటివ్ కానీ రకరకాల పద్ధతుల్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. సినిమాలు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటారు, రకరకాలు చూసి నేర్చుకుంటారు. కానీ నీ విషయంలో ఏంటంటే నువ్వు ఆ టైం అప్పుడు మ్యారేజ్కి పెళ్ళి అనేటటువంటి దానికి తయారుగా లేవు, రెడీగా లేవు. కానీ పెళ్ళి అయితే జరిగింది. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ఏదైతే ఏజ్ గ్యాప్ ఉందో, ఆల్మోస్ట్ 10 years యొక్క ఏజ్ గ్యాప్ ఉంది. అక్కడే మనకి చాలా డిఫరెన్సెస్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఎందుకు ఏజ్ గ్యాప్ అన్నది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే కనుక మన వయసుకి దగ్గరగా ఉండేటటువంటి వయస్కుల్ని మనం అర్థం చేసుకోవటంలో కొద్దిగా ఇది ఉంటుందన్నమాట. అంటే బాగా డిఫరెన్స్ వస్తే కనుక డిఫరెన్సెస్ కూడా పెరుగుతాయి అని అంటారు. ఇంకొకటి ఏంటంటే అతను చెప్పేటటువంటి పదం ఏంటంటే మాటలు. అంటే ఏంటంటే పేదరికంలో పెళ్లి చేశారు, అది కరెక్టే. పెళ్లి చాలా కష్టపడి చేశారు, అది కూడా కరెక్టే, కాదనట్లేదు. కానీ పెళ్లి చేసేటటువంటి కష్టంలో ఎంత కష్టపడ్డారో అది పెళ్లిని నిలిపేటటువంటి కష్టంలో కనిపించలేదు. అది నిలిపేటటువంటి ప్రయత్నంలో ఆ కష్టం నాకైతే మాత్రం కనిపించలేదమ్మా. ఎందుకు అంటే కనుక ఎలాగైతే నువ్వు నమ్మకం అన్న మాట అంటున్నావో అతను పదే పదే అంటున్న మాట మాటలు. అంటే ఏంటంటే మీరు మాటల ద్వారా అతనికి ఇచ్చేటటువంటి గౌరవం ఎక్కడ ఒక భర్తగా కానీ అల్లుడుగా కానీ నమ్మకం అనేది ఎలా వస్తుంది అంటే ఒక మనిషి మీద అతని మాటలు బట్టి కానీ, అతని చేష్టలు బట్టి కానీ, అతను తీసుకునేటటువంటి బాధ్యతలు బట్టి కానీ. సో సరే మనం తీసేద్దాం, మాటలు లేవు, చేష్టలు కరెక్ట్గా లేవు, బాధ్యతలు కూడా సరిగ్గా తీసుకోలేదు అని అనుకున్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి అవకాశం ఏది, ఎంత అవకాశం ఇచ్చారు అన్న దాని మీద ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి అంటే 100 ఏళ్ళ పండగ అంటారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి. ఒక 2-3 సంవత్సరాల్లో మీరు ఇందాక ఏమన్నారంటే 5 సంవత్సరాలు పెళ్ళి అయిందండి, మీ ఇద్దరం భార్యాభర్తలుగా 3 సంవత్సరాలే ఉన్నాం, 2 సంవత్సరాలు డిలీట్ ఏమీ అవ్వలేదు, అందుగురించి 5 సంవత్సరాలు బట్టి మీకు పెళ్ళైనా మీకు పిల్లలు లేరు. అంటే ఏంటంటే మొదటి నుంచి అపనమ్మకంతో వెళ్ళటం వల్ల అతని స్థానం, భర్త స్థానం, అల్లుడు స్థానం అన్నది అతను ఎప్పుడు పొందలేదమ్మా. ఆ గౌరవం అన్నది అంత ఇంపార్టెంట్. మీ మాటల్లోనే ఇందాక నుంచి నాకు తెలుస్తుంది నీ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళినాయి. నీ మాటలు చెప్తున్నాను, అవి చాలా పవర్ఫుల్ మాటలమ్మా, చాలా తప్పు. కట్టెలతోనే వెళ్ళావా అని అతని తండ్రి గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు. అంటే ఏంటంటే ఒక చనిపోయినటువంటి మనిషికి ఒక తండ్రిగా, నీ మామగా, అతని తండ్రిగా నీ మామగా చనిపోయినటువంటి మనిషికి నువ్వు ఇవ్వాల్సినటువంటి గౌరవం చాలా ఉంటుంది. నువ్వు ఏ మాట అన్నా కూడా అది మేము విశ్లేషిస్తావమ్మా. నువ్వు జీవితాంతం మీ 5 సంవత్సరాల పాటు చూడక్కర్లేదు. అంటే ఏమంటున్నానంటే నీ మాటల యొక్క స్పీడ్ అన్నది చాలా తగ్గాలి. నాకేమనిపించిందంటే మ్యారేజ్ అయినటువంటి 5 సంవత్సరాల తర్వాత కాదు, మ్యారేజ్ స్టార్టింగ్లోనే నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోయావు ఈ మ్యారేజ్ నాకు కాదు అని చెప్పి. ఈ మనిషి నాకు తగినటువంటి వాడు కాదు, ఈ మనిషితో నేను జీవించలేను అనేటటువంటి ఫిక్సేషన్కి రావటం వల్ల నీ ప్రయాణం ఏదైతే పెళ్ళికి సంబంధించినటువంటి ప్రయాణం కంటిన్యూస్గా ఒడిదడుకులతోనే నిండిపోయింది. సూసైడ్ అన్న మాట అన్నారు కానీ ఇందాక మానసికంగా నువ్వు పెళ్ళైనప్పుడే సూసైడ్ అయిపోయింది.